వారన్ బఫెట్, ముఖేష్ అంబానీ లాంటి వారు కూడా వారికి 50 తరాలకు సరిపడే డబ్బు ఉన్నా కూడా ఇప్పటికీ ప్రతిరోజు పని చేస్తూనే ఉన్నారు. ఎందుకంటే మనం ఆగిన రోజు నుంచే మన డౌన్ ఫాల్ మొదలవుతుందని వారికి తెలుసు. ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ అప్పు అడిగినప్పుడు ఇవ్వకండి. ఎందుకంటే ఎక్కువ సందర్భాల్లో ఆ డబ్బు మీకు తిరిగి రాదు. ఎందుకంటే నిజమైన శాంతి అనేది కొత్త కారు కొన్నప్పుడు రాదు. నిజమైన శాంతి ఏంటంటే రాత్రి నిద్రపోయేటప్పుడు నేనెవరికి ₹1 కూడా అప్పు లేను అనే భావన వల్ల వస్తుంది. చరిత్రలో చూసినా కూడా యుద్ధం వదిలి సుఖాల కోసం వెళ్ళిన రాజులు చివరికి తమ రాజ్యాన్నే కోల్పోయారు. శాంతి ఉన్నప్పుడే యుద్ధానికి సిద్ధం కావాలి. అదేవిధంగా మీ దగ్గర డబ్బు ఉన్నప్పుడే దాన్ని కాపాడే సిస్టమ్ని ఏర్పాటు చేసుకోవాలి. పేదవారు డబ్బును కట్టేలా చూస్తారు కాబట్టి కాల్చేస్తారు, కాలిపోతుంది. కానీ ధనవంతులు డబ్బును విత్తనంలా చూస్తారు కాబట్టి నాటుతారు, ఎదిగే వరకు వెయిట్ చేస్తారు, తర్వాత జీవితాంతం రాబడిని పొందుతారు. మీ దగ్గర డబ్బు ఉందని తెలిసిన క్షణం నుంచే మీరు ఒక టార్గెట్ అవుతారు. అయితే మీరు ఫైనాన్షియల్గా హెల్తీగా ఉండాలనుకుంటే ఎప్పుడు గుడ్లను మాత్రమే ఉపయోగించాలి. కోడిని మాత్రం ఎప్పుడు తాకకూడదు. మీరు విజయవాడలో మీ ఇంట్లో కూర్చుని ఉదయాన్నే టీ తాగుతున్నారు అని ఊహించుకోండి. అప్పుడే మీ ఫోన్ బజ్ అవుతుంది. చూస్తే అది బ్యాంక్ నుండి SMS. ఆ SMS లో మీ అకౌంట్ లో 10 కోట్లు క్రెడిట్ అయ్యాయి అని ఉంది. ఒక్కసారిగా మీ ఊపిరి ఆగినట్టు అవుతుంది. మీ హార్ట్ ఫాస్ట్ గా కొట్టుకుంటుంది. అయితే ఇప్పుడు మీరు ఒక విషయం చెప్పండి. మీరా డబ్బుతో మొదట ఏం చేస్తారు? ఫ్రెండ్స్ కి కాల్ చేస్తారా? రీల్ పెడతారా? BMW బుక్ చేస్తారా? లేదంటే ఊర్లో ఉన్న మీ బంధువులకు చెప్తారా? ఈ ఆలోచనలో ఏ ఒక్క ఆలోచన అయినా మీకు వచ్చిందంటే ఆ డబ్బు మొత్తం మీరు కోల్పోతారు. ₹1 కూడా మిగలదు. ఎందుకంటే డబ్బు అంటే కేవలం పేపర్ కాదు, అది ఫైర్ లాంటిది. దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలో తెలియకపోతే అది మిమ్మల్ని పూర్తిగా కాల్చేస్తుంది. డబ్బుని సరిగ్గా హ్యాండిల్ చేయాలంటే కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకోవాలి. కాబట్టి ఈ రోజు మనం ఈ వీడియోలో డబ్బు గురించి 7 బ్రూటల్ ట్రూత్స్ గురించి తెలుసుకుందాం. ఇవి 500 సంవత్సరాల క్రితం జీవించిన ఇటాలియన్ స్ట్రాటజిస్ట్ నికోలో మ్యాకియావెల్లి దృష్టిలో నుంచి బయటకు వచ్చిన నిజాలు. ఇవి మీరు తెలుసుకుంటే మీ లైఫ్ చేంజ్ కావచ్చు, మీరు ఆడే గేమ్ కూడా చేంజ్ కావచ్చు. అందుకే వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలాగే ఈ వీడియోకు కనీసం 5000 లైక్స్ ఇస్తూ కామెంట్ చేయండి, అందరితో షేర్ చేయండి. ఇక అసలు వీడియోలోకి వెళ్దాం. రూల్ నెంబర్ 1, మీ నోటిని అదుపులో పెట్టుకోండి, మూసుకోండి. దీన్నే ఆర్ట్ ఆఫ్ సైలెన్స్ అంటారు. నికోలో మ్యాకియావెల్లి చెప్పిన మొదటి సూత్రం, మీ ప్లాన్స్ ఎప్పుడు బయట పెట్టొద్దు. ముఖ్యంగా డబ్బు వచ్చినప్పుడు మీరు చేయాల్సిన మొదటి పని ఏంటంటే సైలెంట్ గా ఉండడం. కానీ మన తెలుగు కల్చర్లో అలా ఉండదు. ఏ చిన్న విషయాన్నైనా గ్రాండ్ గా సెలబ్రేట్ చేస్తారు. పెళ్లిళ్ళైనా, కొత్త కార్లైనా, కొత్త జాబ్ అయినా ఒక పబ్లిక్ ఈవెంట్లా చేస్తారు. కానీ ఇదే అలవాటు ఫైనాన్షియల్ విషయాల్లో కూడా ఉంటే అది మనల్ని నాశనం చేస్తుంది. దీనికి ఒక రియల్ ఉదాహరణ తీసుకుంటే, ఔటర్ రింగ్ రోడ్డు ఇంకా అమరావతి క్యాపిటల్ ప్రాజెక్టులు అనౌన్స్ చేసినప్పుడు కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాలో చాలా మంది రైతులకు ఒక్కసారిగా లక్షలు, కోట్ల రూపాయలు ల్యాండ్ కంపెన్సేషన్గా వచ్చాయి. దాని తర్వాత ఏమైందంటే ఒక వారంలోపై కొత్త బైకులు, కార్లు రోడ్లపై కనిపించాయి. పార్టీల్లో మందు ఏరులై పారింది. ఎప్పుడు కనబడని దూర బంధువులు కూడా అర్జెంట్ అవసరం అంటూ వచ్చారు. సంవత్సరాలుగా కాల్ చేయని ఫ్రెండ్స్ ఒక్కసారిగా బిజినెస్ స్టార్ట్ చేద్దాం అని దగ్గరయ్యారు. కానీ తర్వాత 3 ఏళ్లలో ఏమైందంటే చాలా కుటుంబాలు మళ్ళీ కష్టాల్లోకి వెళ్ళిపోయాయి. డబ్బు పోయింది, డబ్బుతో పాటు రిలేషన్షిప్స్ కూడా డ్యామేజ్ అయ్యాయి. అందువల్లే మాకియావెల్లి మీ దగ్గర డబ్బు ఉందని తెలిసిన క్షణం నుంచే మీరు ఒక టార్గెట్ అవుతారు అని హెచ్చరించారు. అయితే మీరు దీని నుండి తప్పించుకోవాలంటే డబ్బు వచ్చినప్పుడు కూడా సాధారణంగానే ఉండండి. అవే బట్టలు వేసుకోండి, అదే పాత యాక్టివ్ నడపండి, అదే రాయలసీమ మెస్లో తినండి. ఎవరికైనా మీ దగ్గర డబ్బు ఉందని అనుమానం వస్తే మీ లైఫ్ స్టైల్తోనే లేదు అని చూపించండి. మీ సంపదను ఒక నేరస్తుడు తన నేరాన్ని ఎలా దాచుకుంటాడో అలా దాచుకోండి. దీన్నే స్టెల్త్ వెల్త్ అంటారు. అందువలనే ప్రపంచంలో ఉన్న నిజమైన ధనవంతులు తమ సంపదను ఎప్పుడూ బయటకు చూపించరు. వాళ్ళు చాలా సైలెంట్ గా జీవిస్తారు. ఒకవేళ బయటకు చూపిస్తే అది టార్గెట్ అవుతుందని వారికి తెలుసు. రూల్ నెంబర్ 2, ప్రొటెక్ట్ యువర్ మనీ బిఫోర్ యూ ఎంజాయ్ ఇట్. నికోలో మ్యాకియావెల్లి రాజులకు ఇచ్చిన ఒక ముఖ్యమైన సలహా ఏంటంటే శాంతి ఉన్నప్పుడే యుద్ధానికి సిద్ధం కావాలి. అదేవిధంగా మీ దగ్గర డబ్బు ఉన్నప్పుడే దాన్ని కాపాడే సిస్టమ్ని ఏర్పాటు చేసుకోవాలి. అందరూ అనుకుంటున్నట్టుగా మీ డబ్బుకు పెద్ద శత్రువు ప్రభుత్వం కాదు, దొంగలు కాదు, మీరు మీ ఎమోషన్సే. ఎందుకంటే నల్గొండలో ఒక రైతు హైవే కోసం తన భూమి ఇచ్చి 80 లక్షల రూపాయలు నష్టపరిహారం తీసుకొని ఆ డబ్బు అతని సేవింగ్స్ అకౌంట్ లో ఉంచడం అనుకుందాం. ఫోన్ పే ఓపెన్ చేసిన ప్రతిసారి ఆ డబ్బు కనిపిస్తూ ఉంటుంది. అలా ప్రతిసారి డబ్బు కనిపిస్తే ఏమవుతుందంటే
ఖర్చు చేయాలనే కోరిక పెరిగిపోతుంది, మన ఎమోషన్స్ అదుపు తప్పుతాయి. కాబట్టి మీరు చేయాల్సింది ఏంటంటే మీకు మీ డబ్బుకు మధ్య ఒక గోడ కట్టాలి. ఒక మంచి చార్టర్డ్ అకౌంటెంట్ వెతుకుపెట్టుకోండి, అది కూడా మీ ఊరి వారికి తెలియని హైదరాబాద్ లాంటి పెద్ద సిటీలో మీ ఫ్యామిలీకి సంబంధమైన వ్యక్తిని పట్టుకోండి. ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ రూపంలో కానీ, ఒక ఫ్యామిలీ ట్రస్ట్ రూపంలో కానీ, లేదా ఎల్ఎల్పి రూపంలో కానీ ఒక సరైన లీగల్ స్ట్రక్చర్ని క్రియేట్ చేయండి. ఎందుకంటే ఎవరైనా బంధువు కేసు వేసినప్పుడు లేదా డబ్బు అడిగినప్పుడు మీరు సింపుల్గా డబ్బు కంపెనీ పేరులో ఉంది అని, నా దగ్గర పర్సనల్గా ఏమీ లేదు అని చెప్పవచ్చు. ఇది అబద్ధం అవ్వదు, ఇది కేవలం సెక్యూరిటీ మాత్రమే అవుతుంది. అంతేకాకుండా ఈ రోజుల్లో ప్రైవసీ అనేది పెద్ద లగ్జరీగా మారిపోయింది. ఉదాహరణకు జాక్ విటాకర్ అనే వ్యక్తిని చూడండి. అతను లాటరీలో వేల కోట్ల రూపాయలు గెలిచాడు, కానీ తన ఐడెంటిటీ దాచుకోలేదు. ఫలితంగా తర్వాత 5 సంవత్సరాలు ఏమైందంటే అతని మనవరాలు డ్రగ్ ఓవర్ డోస్ వల్ల చనిపోయింది, భార్య వదిలి వెళ్ళిపోయింది. చివరికి అతను దివాలా తీసి డబ్బు లేకుండా మానసికంగా బ్రేక్ అయ్యి చనిపోయాడు. మరోవైపు హైదరాబాద్లోని రెడ్డి బిజినెస్ ఫ్యామిలీ చూడండి. దేశంలోని అత్యంత ధనవంతుల్లో వీరు కూడా ఉంటారు. వీరి దగ్గర ఎంత డబ్బు ఉందో ఎవరికి తెలియదు, ఎందుకంటే వారు తమ సంపదను కంపెనీలు, ట్రస్ట్లు, ఫ్యామిలీ ఫౌండేషన్స్ వెనుక దాచిపెట్టారు. అదే వారి స్ట్రాటజీ. ఎందుకంటే ఈ ప్రపంచంలో అసలు లగ్జరీ ఏంటంటే ప్రైవసీ. రూల్ నెంబర్ 3, కిల్ ద డెట్. మీ అప్పు మీ కోట లోపలే ఉన్న శత్రువు. మీరు మీ చుట్టూ గోడలు కట్టుకున్నా, మీ కోట బలంగా ఉన్నా, కోట లోపలే ఒక శత్రువు ఉంటే ఏమవుతుంది అంటే, అప్పు ఉంటే ఎంత బలంగా ఉన్నా ఆ గోడలన్నీ ఉపయోగం లేకుండా పోతాయి. ఇక్కడ ఆ లోపలి శత్రువు మరెవరో కాదు, మీ అప్పు. అయితే నికోలో మకియావెల్లి ఇతరులపై ఆధారపడడం కన్నా పెద్ద బానిసత్వం లేదు అంటారు. అంటే మీ మీద అప్పు ఉన్నంత వరకు మీరు ఫ్రీ కాదు. మీ బ్యాంకులో 10 కోట్లున్నా మీరు పర్సనల్ లోను లేదా క్రెడిట్ కార్డు మీద 18 నుండి 24% వడ్డీ కడుతుంటే మీరు ధనవంతుడు కాదు. మీరు కేవలం ధనవంతులు అనే ఒక భ్రమలో బతుకుతున్నారని అర్థం. జనరల్ గా కంపౌండ్ ఇంట్రెస్ట్ అనేది 2 విధాలుగా పనిచేస్తుంది. అది మీకు అనుకూలంగా పనిచేస్తే, అంటే మీరు పెట్టుబడి చేస్తే మిమ్మల్ని రాజులా చేస్తుంది. అది మీకు వ్యతిరేకంగా పనిచేస్తే, అంటే మీరు అప్పులు చేస్తే మిమ్మల్ని పేదవాడిగా మారుస్తుంది. అందువల్లే కంపౌండింగ్ ను ఆల్బర్ట్ ఐన్స్టీన్ ప్రపంచంలోని 8వ అద్భుతం అన్నాడు. ఇదే విషయాన్ని తెలంగాణలో మనం ప్రత్యక్షంగా చూసాం. హైదరాబాద్ ఔటర్ ఏరియాస్ అయిన శంషాబాద్, షాద్ నగర్, కొల్లూరు లాంటి ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ బూమ్ టైంలో చాలా మంది హోమ్ లోన్స్, కార్ లోన్స్, పర్సనల్ లోన్స్ తీసుకొని ప్రాపర్టీ ధరలు పెరుగుతాయని ఆశపడ్డారు. కానీ మార్కెట్ స్లో అయింది. దీనివల్ల ఈఎంఐలు మాత్రం పెరిగిపోయాయి. వారికి ఉన్న ప్రాపర్టీస్ కూడా ఏ ఇన్కమ్ను కూడా ఇవ్వలేకపోయాయి. చివరికి వాళ్ళు అప్పుల్లో మునిగిపోయారు. కాబట్టి ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, డబ్బు వచ్చిన వెంటనే ఏదైనా కొనుక్కోవడానికంటే ముందు మీ అప్పులన్నీ క్లియర్ చేయండి, ఒక్కటి కూడా మిగలకుండా తీర్చేయండి. ఎందుకంటే నిజమైన శాంతి అనేది కొత్త కారు కొన్నప్పుడు రాదు. నిజమైన శాంతి ఏంటంటే రాత్రి నిద్రపోయేటప్పుడు నేను ఎవరికి ₹1 కూడా అప్పు లేను అనే భావన వల్ల వస్తుంది. ఆ స్వేచ్ఛని ఏ లగ్జరీ కూడా ఇవ్వలేదు. రూల్ నెంబర్ 4, నెవర్ స్టాప్ వర్కింగ్. ఇది చాలా మంది చేసే పెద్ద తప్పు. పెద్ద మొత్తంలో డబ్బు వచ్చిన వెంటనే పని వదిలేస్తారు. నేనెప్పుడు బాస్ని, ఇక రిలాక్స్ అవుతాను అని అనుకుంటారు. కానీ నిజం ఏంటంటే పని ఆపిన దగ్గర నుంచి మన డౌన్ఫాల్ అనేది స్టార్ట్ అవుతుంది. ఖాళీగా ఉండే మనసు మన నిర్ణయాలను చెడగొడుతుంది. చరిత్రలో చూసినా కూడా యుద్ధం వదిలి సుఖాల కోసం వెళ్ళిన రాజులు చివరికి తమ రాజ్యాన్నే కోల్పోయారు. హైదరాబాద్ హైటెక్ సిటీలో కూడా ఇలాంటివి చాలా చూసాం. ఉదాహరణకు 2018 నుండి 2022 మధ్య కాలంలో స్టార్టప్ బూమ్ టైంలో కొంతమంది ఉద్యోగులు ఎంప్లాయీ స్టాక్ ఓనర్షిప్ ప్లాన్స్ అంటే ESOPs ద్వారా మంచి డబ్బు సంపాదించారు. వెంటనే జాబ్ వదిలేశారు. ఆ డబ్బు జీవితాంతం సరిపోతుంది అని అనుకున్నారు. కానీ పని లేకపోవడం వల్ల 6 నెలల్లోనే బోర్ ఫీల్ అయ్యారు. ఆ బోర్ నుండి తప్పించుకోవడానికి కొంతమంది ఫ్యూచర్స్, ఆప్షన్స్ ట్రేడింగ్లో డబ్బులు పెట్టి మొత్తం డబ్బును కోల్పోయారు. కొంతమంది తప్పుడు నిర్ణయాలు తీసుకున్నారు. కానీ వారిలో నిజమైన రిచ్ మైండ్ సెట్ ఉన్నవారు మాత్రం జాబ్ వదిలేసిన పనిని మాత్రం ఆపలేదు. కొంతమంది కొత్త బిజినెస్ స్టార్ట్ చేశారు, కొంతమంది కన్సల్టింగ్ చేశారు. ఎప్పుడు ఏదో ఒక పని చేస్తూనే ఉన్నారు. ఎందుకంటే పని అనేది మనకు కేవలం డబ్బు మాత్రమే ఇవ్వదు. పని మనకు పర్పస్ ఇస్తుంది, డిసిప్లిన్ ఇస్తుంది, మనల్ని నేల మీదే ఉంచుతుంది. కాబట్టి మీకు మీ బాస్ నచ్చకపోతే జాబ్ వదిలేయండి, కానీ పని మాత్రం వదిలేయకండి. మీకు నచ్చిన పని మొదలు పెట్టండి, టీచింగ్ చేయండి, బిజినెస్ చేయండి, కంటెంట్ క్రియేట్ చేయండి, కానీ పనిని మాత్రం ఆపకండి. వారన్ బఫెట్, ముఖేష్ అంబానీ లాంటి వారు కూడా వారికి 50 తరాలకు సరిపడే డబ్బు ఉన్నా కూడా ఇప్పటికీ ప్రతిరోజు పని చేస్తూనే ఉన్నారు. ఎందుకంటే మనం ఆగిన రోజు నుంచే మన డౌన్ ఫాల్ మొదలవుతుందని వారికి తెలుసు. రూల్ నెంబర్ 5, ది పారాసైట్ ప్రాబ్లం. పారాసైట్ అంటే ఇతరులపై ఆధారపడి జీవించేవారు అని అర్థం. మన దేశంలో అందరూ ఎమోషనల్ గా చాలా కష్టంగా భావించే విషయం
రిలేషన్షిప్స్. అందులోనూ మన తెలుగు వాళ్ళు ఫ్యామిలీకి చాలా విలువ ఇస్తారు. అందువల్ల చిన్నాన్నకి బిజినెస్ కోసం 10 లక్షలు కావాల్సి వచ్చినా, కజిన్ కి హెల్ప్ చేయాల్సి వచ్చినా నో చెప్పడం చాలా కష్టంగా అనిపిస్తుంది. సరిగ్గా ఇలాంటి సందర్భాల్లోనే నికోలో మకియావెల్లి చెప్పిన ఒక సలహా ఉపయోగపడుతుంది. ఆ సలహా ఏంటంటే, ప్రేమ కంటే భయం ఎక్కువ నమ్మదగింది. దీని అర్థం మీ ఫ్యామిలీని, మీ రిలేటివ్స్ని భయపెట్టండి అని కాదు, మీ లిమిట్స్ని స్పష్టంగా పెట్టుకోండి అని. ఇలా చేయకపోతే ఏమవుతుందో ఒక ఉదాహరణ ద్వారా తెలుసుకుందాం. కోస్తాంధ్రలో పోలవరం ప్రాజెక్ట్ తర్వాత చాలా ఫ్యామిలీస్కు మంచి కాంపెన్సేషన్ వచ్చింది. వెంటనే వాళ్ళ దగ్గరకు బంధువులు, ఫ్రెండ్స్ వచ్చి బిజినెస్ పెట్టాలని, హెల్త్ ఎమర్జెన్సీ అని, పెళ్లి ఖర్చులని రకరకాల కారణాలు చెప్పి వారిని డబ్బు అడిగారు. మన వాళ్ళే కదా అని వారు కూడా ఇచ్చారు. కానీ ఎంతకాలమైనా వారిచ్చిన డబ్బు తిరిగి రాలేదు. పైగా డబ్బు తీసుకున్న వారితో రిలేషన్షిప్స్ కూడా దెబ్బతిన్నాయి. కాబట్టి ఎప్పుడు ఒక సింపుల్ రూల్ గుర్తుపెట్టుకోండి. ఫ్రెండ్స్ కానీ, రిలేటివ్స్ కానీ అప్పు అడిగినప్పుడు ఇవ్వకండి. ఎందుకంటే ఎక్కువ సందర్భాల్లో ఆ డబ్బు మీకు తిరిగి రాదు. ఒకవేళ మీరు తెగించి అడిగినా మీరే తప్పు చేసినట్టు అవుతుంది. చివరికి డబ్బు పోతుంది, డబ్బుతో పాటు వారితో ఉన్న రిలేషన్షిప్ కూడా పోతుంది. కాబట్టి ఎవరికైనా నిజంగా అవసరం ఉండి మీ దగ్గరకు వస్తే అప్పుగా కాకుండా గిఫ్ట్లా ఇవ్వండి. ఉదాహరణకు, నేను నీకు 2 లక్షల రూపాయలు ఇస్తున్నాను, ఇది తిరిగి ఇవ్వాల్సిన అవసరం లేదు, కానీ మళ్ళీ నన్ను అడగండి అని క్లియర్గా చెప్పండి. ఇది కాస్త హార్ష్గా అనిపించిన నిజాయితీగా ఉంటుంది. ఇది మీ డబ్బును కాపాడుతుంది, డబ్బుతో పాటు మీ రిలేషన్షిప్ కూడా కాపాడుతుంది. అంతేకాకుండా దీనివల్ల కేవలం డబ్బు కోసం మాత్రమే మీ దగ్గరకు వచ్చే వాళ్ళు సైలెంట్గా మీకు దూరం అవుతారు. నిజంగా మీపై కేర్ ఉన్న వాళ్ళు మాత్రం మీ నిజాయితీని గౌరవిస్తారు. రూల్ నెంబర్ 6, గోల్డెన్ గూస్ ప్రిన్సిపల్. ఈ గోల్డెన్ గూస్ ప్రిన్సిపల్ అనేది మన అసలు పెట్టుబడిని ఎప్పుడూ తాకకూడదు అనే విషయాన్ని తెలియజేస్తుంది. చిన్నప్పటి నుండి మనందరికీ ఒక కథ తెలుసు. ఒక రైతు తన దగ్గర ఉన్న బంగారు గుడ్లు పెట్టే కోడిని చంపేసి అన్ని గుడ్లను ఒక్కసారి తీసుకుందాం అని అనుకుంటాడు. కానీ చివరికి అతనికి ఏది మిగలకుండా పోయింది. సేమ్ ఫైనాన్స్ లో కూడా ఇదే లాజిక్ పనిచేస్తుంది. సాధారణంగా ఫైనాన్స్ లో మీ దగ్గర 2 ఆస్తులు ఉంటాయి. అవి ఒకటి ప్రిన్సిపల్ అమౌంట్, 2 ఇంట్రెస్ట్ లేదా రిటర్న్స్. ఇక్కడ ప్రిన్సిపల్ అమౌంట్ అంటే కోడి అనుకోవాలి, ఇంట్రెస్ట్ లేదా రిటర్న్స్ అంటే గుడ్లు అనుకోవాలి. అయితే మీరు ఫైనాన్షియల్ గా హెల్తీగా ఉండాలనుకుంటే ఎప్పుడు గుడ్లను మాత్రమే ఉపయోగించాలి, కోడిని మాత్రం ఎప్పుడు తాకకూడదు. ఉదాహరణకి మీ దగ్గర ₹1,00,00,000 ఉంటే దాన్ని సేఫ్గా 7% రిటర్న్స్ వచ్చేలా ఇన్వెస్ట్ చేస్తే మీకు సంవత్సరానికి ₹7,00,000 వస్తాయి. అప్పుడు మీరు అవసరమైతే ఆ ₹7,00,000 ఖర్చు చేసుకోవచ్చు, ఎంజాయ్ చేయొచ్చు. కానీ ఆ ₹1,00,00,000 మాత్రం ఎప్పుడు అలాగే ఉంచాలి. బైక్ కొనడానికైనా, పెళ్లి కోసమైనా ఎలాంటి అవసరం వచ్చినా కూడా తాకకూడదు. హైదరాబాద్ రియల్ ఎస్టేట్లో ఇది చాలా క్లియర్గా కనిపిస్తుంది. 2005లో కూకట్పల్లి లేదా కొండాపూర్లో ప్రాపర్టీ కొనుక్కొని అలాగే హోల్డ్ చేసిన ఫ్యామిలీస్ చాలా ఉన్నాయి. దీనివల్ల ఇప్పుడు వారి ప్రిన్సిపల్ అమౌంట్ వాల్యూ భారీగా పెరిగింది. అంతేకాకుండా ఆ ప్రాపర్టీ ద్వారా వచ్చే రెంట్ వారికి గుడ్లలాగా ఉపయోగపడుతుంది. దాన్నే వారు ఖర్చు చేసుకుంటున్నారు, అసలు ప్రాపర్టీని తాకకుండా. ఇక మరికొంతమంది విషయానికి వస్తే, కష్టాలు వచ్చిన ప్రతిసారి ఆస్తిని అమ్మేస్తూ ఉంటారు. దీనివల్ల ఒక జనరేషన్లోనే అప్పటి వరకు ఉన్న మొత్తం సంపద ఖాళీ అయిపోతుంది. అందువల్ల ముందు మీరు మీ ఫ్రీడమ్ నెంబర్ తెలుసుకోవాలి. మీరు కంఫర్టబుల్గా బతకడానికి సంవత్సరానికి మీకు ఎంత డబ్బు కావాలో దాన్నే ఫ్రీడమ్ నెంబర్ అని చెప్పొచ్చు. ఈ నెంబర్ తెలిస్తే అప్పుడు మీ దగ్గర ఎంత ప్రిన్సిపల్ అమౌంట్ ఉండాలో అర్థమవుతుంది. ఉదాహరణకు 12 లక్షల రూపాయలు అంటే నెలకు ₹1,00,000 అవసరం అవుతుంది. అప్పుడు మీరు ఆ 12 లక్షల రిటర్న్ సంపాదించడానికి కనీసం 2 కోట్లు సేఫ్గా SWPలో ఇన్వెస్ట్ చేసి ఉండాలి. అప్పుడు మాత్రమే ఆ ఇన్కమ్ మీకు సస్టైనబుల్గా వస్తుంది. పేదవారు డబ్బును కట్టేలా చూస్తారు కాబట్టి కాల్ చేస్తారు, కాలిపోతుంది. కానీ ధనవంతులు డబ్బును విత్తనంలా చూస్తారు కాబట్టి నాటుతారు, ఎదిగే వరకు వెయిట్ చేస్తారు, తర్వాత జీవితాంతో రాబడిని పొందుతారు. రూల్ నెంబర్ 7, డైవర్సిఫై అండ్ బిల్డ్ లెగసీ. నికోలో మకియావెల్లి ఇటలీలో అత్యంత పవర్ఫుల్ ఫ్యామిలీ అయిన మెడిసి ఫ్యామిలీని బాగా పరిశీలించి వారి సీక్రెట్ ఏంటో తెలుసుకున్నారు. అదేంటంటే, మెడిసి ఫ్యామిలీ తమ డబ్బును ఒక్క బిజినెస్లో పెట్టలేదు. కొంత డబ్బు ల్యాండ్లో పెట్టారు, కొంత డబ్బు గోల్డ్లో పెట్టారు, కొంత డబ్బు ట్రేడ్లో పెట్టారు, అలాగే మరికొంత డబ్బు బ్యాంకింగ్లో పెట్టారు, కొంత ఆర్ట్లో కూడా పెట్టారు. అంటే వారు తమ రిస్క్ని డివైడ్ చేసుకున్నారు. దీనికి సంబంధించి మన తెలుగులో కూడా అన్ని గుడ్లు ఒకే బుట్టలో పెట్టకూడదు అనే ఒక సామెత ఉంది. మన తెలుగు ఫ్యామిలీస్కి ప్రాక్టికల్గా చెప్పాలంటే కొంత డబ్బు రియల్ ఎస్టేట్లో పెట్టండి. అంటే వైజాగ్ అవుట్స్కట్స్, వరంగల్, కరీంనగర్ లాంటి అభివృద్ధి చెందడానికి అవకాశం ఉన్న టైర్ 2 సిటీస్లో ల్యాండ్ కొనడం, ఇది సేఫ్ లాంగ్ టర్మ్ అసెట్గా పనిచేస్తుంది. మరికొంత గోల్డ్లో పెట్టండి. ఎమర్జెన్సీ టైంలో ఇది మీకు బిగ్గెస్ట్ సపోర్ట్ అందిస్తుంది.
అలాగే కొంత ఎఫ్డి లేదా బాండ్స్లో పెట్టండి. ఇది ఇమీడియట్గా క్యాష్ అవసరం వచ్చినప్పుడు యూజ్ అవుతుంది. వీలైతే స్మాల్ బిజినెస్లో పెట్టండి లేదా ఈక్విటీలో పెట్టండి. భూములు, బంగారం, పిఎఫ్లు, ఎఫ్డీలు ఉన్న తర్వాత కూడా మళ్ళీ ఈక్విటీలో, మ్యూచువల్ ఫండ్స్లో డైవర్సిఫై చేయకండి. ఇది మీకు గ్రోత్ ఇంజన్ లాగా పనిచేస్తుంది. ఉదాహరణకి లోకల్ ఫార్మసీలో షేర్ తీసుకోవచ్చు లేదా గచ్చిబౌలిలో క్లౌడ్ కిచెన్ స్టార్ట్ చేయవచ్చు. ఈక్విటీలో అయితే మంచి మల్టీ క్యాప్, మంచి ఫ్లెక్సీ క్యాప్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయవచ్చు. ఇలా డైవర్సిఫై చేస్తే ఒక సెక్టార్ డౌన్ అయినా మిగతావి మీ డబ్బులు సేవ్ చేస్తాయి. మకియావెల్లి డ్రీమ్ ఏంటంటే ఎవరిపైన డిపెండ్ కాకుండా స్ట్రాంగ్గా ఉండే ఇటలీ దేశం. మన గోల్ కూడా అచ్చం అలాగే ఉండాలి. అంటే డబ్బు విషయంలో డిపెండ్ అవ్వకుండా ఫైనాన్షియల్గా ఇండిపెండెంట్గా బ్రతికే పొజిషన్కి రావాలి. అయితే మకియావెల్లి అనే వ్యక్తి విలన్ కాదు, ఆయన ఒక రియలిస్ట్. ప్రపంచాన్ని మనం ఎలా ఉండాలని కోరుకుంటామో అలా చూడకుండా అది నిజంగా ఎలా ఉందో అలాగే చూశాడు. ప్రపంచం మీకోసం మారదు, కానీ మీరు ఈ గేమ్ ఎలా ఆడాలో మాత్రం మార్చుకోవచ్చు అనే విషయాన్ని తెలియజేశాడు. చాలా మంది ఏం చేస్తారంటే అందరూ చేస్తున్నదే చేస్తారు, అందుకే వారికి కూడా అందరికీ వస్తున్న ఫలితాలే వస్తాయి. ఎప్పుడూ స్ట్రగుల్ అవుతూ డబ్బు గురించి టెన్షన్తో ఉండే జీవితమే వస్తుంది. మీరు టాప్ 1% వారు జీవించే జీవితం కావాలంటే ఆ 1% మంది మాత్రమే చేయడానికి సిద్ధంగా ఉండే పనులే మీరు కూడా చేయాలి. నిశ్శబ్దంగా ఉండండి, కష్టపడి పని చేయండి. మీరు కాకుండా మీ ఫలితాలనే సౌండ్ చేయనివ్వండి. Be rich, stay rich.